వెల్కమ్ టు నో మెలోడీ వ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసాం కాకినాడ. మనం వచ్చేసాం కాకినాడ టౌన్ 5-10 minutes లో దిగుతున్నాం. అయితే మదనన్నతో నేను అడిగాను, అన్న నాకు కాకినాడ చూడాలని ఉంది, బట్ షార్ట్ ట్రిప్ ఒకసారి నన్ను అంటే వచ్చేసే మెలోడీ, ఐ విల్ జస్ట్ మేక్ యూ అరౌండ్, చూపిస్తాను నేను మొత్తం అని చెప్పి పిలిచారు. హీజ్ మదనన్న. బీయింగ్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందామా, బ్యాడ్మింటన్ లవర్స్ అందామా. సో ఇది ఫస్ట్ కాకినాడ వచ్చి మేము చూసింది ఏంటి అని అంటే బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంని చూసాం. అన్న ఎక్కడ ట్రైన్ అయ్యాడో అక్కడ తీసుకెళ్ళాడు. ఫస్ట్ గుడిని దర్శించి దాని తర్వాత ఇంకెక్కడికైనా. సో ఫ్రెష్ అయిన తర్వాత అన్న ఎక్కడికి కాకినాడలో అని అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఫస్ట్ చిన్న మార్కెట్ చూసిన తర్వాత నువ్వు వెళ్ళాలి అన్నాడు. దిస్ ఈజ్ వాట్ వి కేమ్ టు కాకినాడ చిన్న మార్కెట్ జస్ట్ నౌ. లోపలికి వెళ్ళి ఇది చిన్న మార్కెట్ అంటున్నారు కానీ అంత చిన్నగా ఏం లేదు ఇది. అంటే పెద్ద మార్కెట్ ఇంకెంత ఉంటుంది అన్న, ఇంకా పెద్దగా ఉంటుంది. ఇది చిన్న మార్కెట్ ఏం కాదు. చూడండి ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంది. అయితే ఇవన్నీ సముద్రం చేపలు, సీ ఫుడ్ అనమాట. సీ ఫుడ్ అంటే మనం తినేది చేపలు వచ్చేసి చెరువులో చేపలు, కానీ ఇక్కడ ఉన్న చేపలు కంప్లీట్లీ సముద్రం చేపలు. పండుగప్ప ఈ పండుగప్ప ఫిష్ వచ్చేసి ఫిషెస్ లో కింగ్ అంట. అండ్ ఆక్టోపస్ చూద్దాం మనం ఇక్కడ. ఇదిగోండి, అయితే ఇక్కడ కండాయ్ అని పిలుస్తున్నారు, బట్ దిస్ ఇస్ ఆక్టోపస్. అబ్బా ఎటు తిరిగిన చేపలే. ఇదిగోండి పీతలు. ఆంటీ ఈ రెడ్ షర్ట్లో కనిపిస్తున్న అన్న, మదనన్న వాళ్ళ అన్న రాజుగారు. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ అండ్ గుడ్ పర్సన్ ఐ ఎవర్ మెట్. రాజుగారు ఇక్కడ ఫేమస్ అన్నమాట. నేతి చేపలు అంటే పిడుపు చేస్తారంట. పిడుపు కర్రీ అన్నది. ఇప్పుడు లైవ్ బతుకున్న మంట పీతలు చూద్దాం. ఎక్కడున్నా బతుకుని తిరుగుతున్నది అది. ఏమో బయటికి వెళ్ళిపోకుండా కట్టారు. ఏం పీతలు అన్నా? బుర్రగొడ్డు పీతలు, బుర్రగొడ్డు పీతలు. ఇవ్వండి క్రాబ్స్ అమ్ముతుంది. సో మనం పట్టుకోవడానికి లేదు, పట్టుకుంటే వదలవంట. సో ఇది బ్రో, ఇది చెరువు చేపలు మన దగ్గర ఆల్రెడీ తెలుస్తుంది. ఓకే, సముద్రం చేపలు. ఇవన్నీ సముద్రం చేపలు. చెక్ వాళ్ళని అడుగుదాం. ఇది చూడు, అయ్యా అంతేగా అదంతే. గోల్డ్ ఫిష్ కూడా ఉంది ఇక్కడ. ఎక్స్పెన్సివ్ అయితే. ఇది స్నాక్ ఫిష్. స్నాక్ ఫిష్ ఫిష్ మార్కెట్ లో చేసే వాళ్ళు చేపలు
సో ఇందాక మనం అక్కడ చేప పట్టుకున్న వాటి వాష్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ ట్యాప్స్ అన్నమాట. క్లీనింగ్ ప్లేస్కి వెళ్దాం ఒకసారి. అన్న క్లీనింగ్ చూద్దాం. సో మామూలుగా మీరు మన ఫిష్ కొనుక్కున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఫిష్ చేయించుకోవాలి. ఇదంతా ఫిష్ అంతా కటింగ్ బ్యాచ్ అన్నమాట. సో అందరు ఫిష్ కటింగ్ చేయించుకుంటారు ఇక్కడ, అంటే ప్రాన్స్ కట్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు కవర్ మోర్. ఇంకోటి ఇది చిన్న మార్కెట్ అన్నారు కానీ చిన్న మార్కెట్ ఏం చిన్నగా లేదు. కాకినాడ చిన్న మార్కెట్కి వచ్చాం. అండ్ దెన్ అన్న ఏం తీసుకుంటున్నాం మనం? ఫిష్ ఫ్రాన్ ఐ డోంట్ నో వాట్. అన్న ఏమన్నారా మీరు వెళ్ళండి మేము తీసుకుంటాను అన్నాడు. అంతేగా అది సంగతి. దిస్ ఈస్ కాకినాడ చిన్న మార్కెట్. అండ్ నెక్స్ట్ మనం ఎక్కడికన్నా వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పుకోవాలి బీచ్. నెక్స్ట్ విల్ గో టు బీచ్. ఎందుకంటే వీ హ్యావ్ నో టైమ్ బట్ వీఆర్ గోయింగ్ టు బీచ్. ఇదంతా కాకినాడ ఇండస్ట్రియల్ ఏరియా. అంటే ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పకూడదు, కాకినాడ ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పాలి. ఇప్పుడే ఎంటర్ అయిపోయాం కాకినాడ పోర్ట్. ఇదిగో ఇసుక తిన్నల్లో ఎండ వెన్నెల్లో ఇది ఎండ దట్ మచ్ గోయింగ్. అంటే మబ్బుకు కనిపిస్తున్నా కానీ ఎండ కొడుతుందా? ఎండ ఏం లేదంట. కాకినాడ వాళ్ళకి ఎండ కొట్టదు. దాట్ ఈస్ గ్లాస్ బ్రిడ్జ్ అండి, అది మామూలుగా ఉండదు. సో ఇప్పుడు క్లోజ్ చేశారు డ్యూ టు మెయింటెనెన్స్. అన్న బీచ్కి వచ్చాం అన్న, లెమన్ సోడా తీసుకున్నాం కానీ బీచ్ ఇక్కడ ఉంది. చెప్పాలి కాకినాడ బీచ్ అందాలు. ఇక్కడ నేను మరి ఇసుకతో రాలు చేస్తాను అనుకుంటాను, ఇలా కూడా ఎంజాయ్ చేయండి. అది అవన్నీ కార్పొరేట్స్. సో ఇక్కడ నుంచి మనకి పోర్టు కనిపిస్తుంది, అది పోర్టు. సో మదరన్న పోర్టుకి ఏ టైంకి వెళ్ళాలి? లైట్ హౌస్, ఇక్కడ నుంచి లైట్ హౌస్. మన బీచ్లోకి వెళ్ళామంటే మనం వాటర్ టచ్ చేసి రావాలి తీసుకుంటాం. బట్ స్టిల్ కాకినాడ బీచ్ మేము వచ్చేసి సోడా తాగినాం కానీ పడేయకూడదు. బ్యాట్ ఏంటంటే మొత్తం ప్లాస్టిక్ కవర్స్ వేస్తాం. బట్ స్టిల్ డస్ట్బిన్ చేసి దాంట్లో పడేయాలి. రైట్. సో తమ్ముడు ఎంత డిస్కౌంట్ ఇవ్వట్లేదు అసలు, ఎంత నన్నే తీస్తుంది వీడియో ఇది. దిస్ ఈస్ కాల్డ్ క్వాడ్ బైక్ ఆర్ శాండ్ బైక్ అనుకోవచ్చు, ఆల్ టెరైన్ మోటార్ బైక్ అనుకోవచ్చు. సో ఇది ఏంటంటే ఫర్ శాండ్లో కానీ డెజర్ట్లో కానీ మీరు డ్రైవ్ చేయడానికి బైక్స్ ఇది. సో క్వాడ్ బైక్ అని అంటారు. సో 4 టైర్స్తో ఉంటుంది. సో మీ లైఫ్ మీరే ఎంజాయ్ చేయాలి కాబట్టి సో వాట్ ఎవర్ యూ లైక్ ట్రై ఇట్. అండ్ ఇది 200 రూపీస్ 1 రౌండ్. సో ఇద్దరు ఎక్కితే 250 తీసుకున్నారు. బాగా గ్రీడీ. ఇదైతే సూపర్ హార్డ్ స్టీరింగ్ అండి. అసలు ఇసుకల్లో నాకైతే కంట్రోలే అవ్వట్లేదు. నేను మధ్యలో చెప్తున్నాను ఇది వీల్ అలైన్మెంట్ లేదు, లేదా ఇసుక పక్కకి వెళ్తుంది, ఇట్ హ్యాస్ టు బి డు సర్వీసింగ్ అని చెప్తున్నాను. తమ్ముడు గేమర్ అనుకుంటా, అసలు నాన్ స్టాప్ గేమ్స్ ఆడుతుంది. ఏ గేమ్ ఆడుతుంది? ఫ్రీ ఫైర్ అంట స్టైల్. ఇదండి ఇది యాక్చువల్లీ బీచ్ లో ఎంజాయ్ చేయాల్సిన తీరు ఇది. మనకి ఇప్పుడు తెలియదు. తమ్ముడు అంటే నువ్వు రోజు చేస్తావు కదా.
సిగ్గుపడుతుంది తమ్ముడు. బీచ్లో టప్ చైర్ వేసుకొని కూర్చోవాలంటే 30 రూపాయలు అరగంట, 50 రూపాయలు 1 అవర్. పైన టెంట్ ఉండదు, ఏముండదు, జస్ట్ టప్ చైర్. ఓకే, ఇందాక మనం తాగిన గ్లాస్ డస్ట్బిన్లో వేస్తున్నాం. అది అట్లా డస్ట్బిన్లో వేయండి. ఇది మామూలు నార్మల్ కాకినాడ గవర్నమెంట్ బీచ్. ఇది కాకినాడ గవర్నమెంట్ బీచ్. ఇప్పుడు ఉప్పాడ బీచ్. నీదేమో ఇంకా ఫ్రెష్గా ఉంది. సో అందుకని మనం ఏం చేయాలి, మొహం మాట్లాడదు అంటే దానికన్నా బ్లాక్ ఉన్న స్పెట్స్ పెట్టుకోవాలి, అప్పుడు మనకు తెలియదు. టిప్ ఇది. ఉప్పాడ బీచ్ వచ్చేసారు. ఈ రాళ్ళు చూడండి, ఫస్ట్ రాళ్ళు వచ్చినాయంటే ఉప్పాడ బీచ్ వచ్చింది. ఉప్పాడ బీచ్ అండ్ దిస్ ఇస్ రాళ్ళు. అంటే దిస్ ఇస్ ఆఫ్ చేక్స్. కపుల్స్ కూడా బాగా తిరుగుతున్నారు అన్న, కపుల్స్ బాగా తిరుగుతున్నారు అన్న. సో ఇది సముద్రం, ఇది పంట పొలాలు. యూజువల్లీ సముద్రపు ఒడ్డున ఇసుక నేలలో కల్టివేషన్ కానీ ఏది చేయరు, అంతేగాన కల్టివేషన్ చేయడం అనేది అసలు అసాధ్యం. ఎందుకనంటే సాల్ట్ వాటర్ ఉంటుంది, అండ్ ఆ సాల్ట్ లేసి వచ్చి ఇసుక ద్వారా అక్కడ పడుతుంది, అండ్ కల్టివేషన్కి నాట్ పాసిబుల్. కానీ ఇక్కడ వండర్ ఏంటంటే కాకినాడలో అండ్ దట్ ఉప్పాడ బీచ్ ఒడ్డున ఏం జరుగుతుందంటే కల్టివేషన్. ఇది అంటే ఇక్కడ నీళ్ళల్లో అంటే భూమిలో మంచి నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ భూమిలో మంచి నీళ్ళు ఉన్నాయని చెప్పారు. సో ఇక్కడ మట్టి ఇసుక మట్టి అయినా కానీ ఇట్స్ ఆల్సో అబ్జర్వ్ అండ్ ఇట్ కోర్ కంటెంట్ చూడండి. వాటర్ కొంచెం దొవ్వితే వాటర్ వచ్చేస్తాయి. ఇగోండి మట్టి చూడండి, మట్టి అండ్ పంట పొలాలు. ఇది చూడడానికి మేము ఇక్కడ దాకా వచ్చాము, ఇక్కడ ఆగాము యాక్చువల్లీ. అన్న దీని విషయంలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదు, దిస్ వండర్ అంతే. కూలిపోయిన వంతెన, బ్రిటిష్ వాళ్ళు కట్టిన వంతెన అండి ఇది. దాని తర్వాత ఇదే యాక్చువల్లీ ద హైయెస్ట్ వ్యూ పాయింట్ ఆఫ్ ఉప్పాడ బీచ్. ఉప్పాడ బీచ్ కాకినాడ వచ్చినప్పుడు మీరు ఉప్పాడ బీచ్ తీసుకోవద్దు, ఎందుకంటే బీచ్ బెల్ట్ అంతా రాక్స్తో ఉంటుంది. ఒక సైడ్ మీరు బే ఆఫ్ బెంగాల్, ఇంకో సైడ్ పచ్చటి పొలాలు, చెరువు కాలువ. ఇది క్లోజ్డ్ ఉంది. ఇది మొన్న వచ్చిన తుఫానికి ఇది కూలిపోయిందండి, కానీ రినోవేషన్ పనులు జరుగుతాయి. ద బ్రిడ్జ్ రావాలి. కాకినాడ వచ్చినప్పుడు నాట్ ఓన్లీ కాంక్రీట్ వరల్డే కాకుండా అది యాక్చువల్ ద కోర్ బ్యూటీని మీరు చూడాలనుకుంటే ఉప్పాడ బీచ్ రండి. రాక్స్, కలర్ఫుల్ రాక్స్, ఒక డిఫరెంట్ కలర్స్, గ్రీన్, బ్రౌన్, గ్రే, యాష్, అద్భుతమైన రాక్స్, అన్ని కలర్స్ మీరు చూడొచ్చు. నాట్ ఓన్లీ కలర్స్ అండి, చిక్స్ కూడా. ఉప్పెన మూవీ ఎక్కడ తీశారు? ఇప్పుడే మదననే చెప్తాను. ఉప్పెన బస్ సీన్ అన్న అంతా ఇక్కడే, సినిమా అంతా ఇక్కడే తీసారంట. ఉప్పెన అక్కడే షూటింగ్ కాబట్టి అక్కడే ఉప్పెన. అద్భుతం. సో ఈ రాక్స్ చూడండి, మామూలుగా అయితే ఎక్కువ వర్షం, ఇంకొన్ని రోజుల్లో వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి ఆ టైంలో అయితే ఇదంతా వాటర్తో నిండిపోద్ది. సో ఈ టైం అంటే మనం వెళ్ళి ఈ బ్యాక్ వాటర్స్ అంటే ఇదంతా అట్లుంది పరిస్థితి. సో దిస్ ఈజ్ ఉప్పాడ బీచ్. సో ఇది ఈరోజు ఉప్పాడ బీచ్ అండ్ దేర్ ఇస్ మోర్. నేను యానం అండ్ కొబ్బరి దింపు అనే ఒక చిన్న కార్యక్రమం గురించి, అంటే కొబ్బరి దింపు అనే దానికి వెళ్ళాము. సో అది నెక్స్ట్ వీడియోలో చూడండి. దట్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ కాకినాడ వీడియో. కానీ ఇది పార్ట్ 1. ఎందుకనంటే ఎవరు చూడట్లేదు లెందీ వీడియోస్ అని చెప్పి, ఎవరు కనీసం ప్లే కూడా కొట్టట్లేదేమో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నో మెలోడీ వ్లాగ్స్ అండ్ bless me with your views. Thank you. Signing off.